Hello everyone, welcome back to my channel. This is Farzana. Okay children, yesterday క్లాస్లో సమాస్ గురించి చెప్పాను కదా. సో సమాస్లో ఫస్ట్ది ఏంటి? ద్వంద్వ समास. समास के भेद कितने हैं? 6 भेद हैं. उसमें पहला द्वंद्व समास के बारे में जानेंगे. द्वंद्व समास గురించి నేర్చుకుందాం. इस समास के दोनों पद प्रधान होते हैं. సో సమాస్ అంటే ఏంటి? 2 వర్డ్స్ కలిసి ఒక వర్డ్లో ఉంటాయని చెప్పాను కదా. సో ఏంటంటే ఈ సమాస్కే దోనో పద్ ప్రధాన్ హోతే హై. 2 వర్డ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏవం ఏక్ దూసరేకే విలోమ్ హోతే హై. తర్వాత ఆ 2 వర్డ్స్ కూడా ఒకరికి ఒక వర్డ్కి ఒక వర్డ్ ఆపోజిట్ అవుతుందన్నమాట. తథా విగ్రహ కర్నే పర్ యోజక్ యా సముచ్చయ బోధక్ शब्दों का प्रयोग होता है. ఆ వర్డ్ని విగ్రహవాక్యంలా చేయాలనుకోండి, అప్పుడు సముచ్చయ బోధక్ లేకపోతే యోజక్ శబ్దం కా ప్రయోగ్ హోతా హై. సముచ్చయ బోధక్ అంటే ఏంటి? समुच्चय बोधक అంటే एक वाक्य को दूसरा वाक्य से जोड़ने से उसे समुच्चय बोधक कहते हैं. ఓకే, ఒక వాక్యాన్ని వేరే వాక్యంతో యాడ్ చేస్తే అది సముచ్చయ బోధక్ అవుతుందన్నమాట. ఓకే, జైసే एग्जाम्पल చూడండి. माता पिता, जैसे माता पिता, भाई बहन, राजा रानी, दुख सुख, दिन रात एक्सेट्रा. ఓకే చూడండి, ఇప్పుడు దీనికి ద్వంద్వ సమాస్కి ఆపోజిట్ ఏంటి? ఓకే, ద్వంద్వ సమాస్కి ఎగ్జాంపుల్ ఏంటంటే మాతా పిత. సో మాతా పితాని ఎలా ఎలా విగ్రహవాక్యంలో రాయాలి? మాతా ఔర్ పిత. ఓకే, భాయి బహన్, భాయి ఔర్ బహన్. రాజా రాణి, రాజా ఔర్ రాణి. దుఃఖ్ సుఖ్. సో చూడండి, ఇక్కడ చేంజ్ అవుతుంది. సో దుఃఖ్ యా సుఖ్, దిన్ యా రాత్, రాజా యా ప్రజా. సో और का प्रयोग समान प्रकृति के पदों के मध्य. और అనేది వర్డ్ సమాన్ ప్రకృతి అంటే ఏంటి? సమాన్ వర్డ్స్ అన్నమాట. అంటే మాత పిత. ఓకే, మాత అంటే మదర్, పిత అంటే ఫాదర్. సో ఇలాంటి వర్డ్స్ అంటే రిలేషన్స్ ఉన్నాయి కదా. సో పర్సన్ నేమ్స్ ఉన్నాయి కదా, దానికైతే ఔర్ అని చెప్పి యూజ్ చేస్తాం. ఓకేనా? नेक्स्ट या का प्रयोग विपरीत प्रकृति के पदों के मध्य किया जाता है. सो फॉर एग्जाम्पल ఏంటి? दुख या सुख, दिन या रात అలా అన్నమాట. ఓకే, ఉదాహరణ చూడండి. మాతా పిత, మాతా और పిత. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. ధర్మాధర్మ, ధర్మ या అధర్మ. సురాసుర్, సుర్ या అసుర్. సో అసుర్ అనేది విపరీత ప్రకృతి అన్నమాట. ఈ వర్డ్ విపరీత ప్రకృతి అన్నమాట. ఎందుకు? యా వచ్చింది కాబట్టి. ఓకేనా? ఓకే చిల్డ్రన్, సో ఎవ్రీడే ఓన్లీ ఒక్క దాని గురించి మాత్రమే మీకు చెప్తాను. ఎందుకంటే ఒకేసారి ఎక్కువగా చెప్పారనుకోండి, అది మొత్తం ఏ సమాస్ ఏంటి, ద్వంద్వ సమాసం, ద్విగు సమాస్, కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ద్వంద్వ సమాస్ గురించి బాగా నేర్చుకోండి. ఆ తర్వాత మీ నోట్బుక్లో కూడా ఇవి రైట్ చేసుకుంటే ఎప్పుడు మీకు డౌట్ ఉన్నా సరే చూసుకోవచ్చు అన్నమాట. ఓకేనా చిల్డ్రన్? బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.